ఎక్కడ ఏ పని లేకపోతే ఏదైనా మంచి ఉపాయం కనిపెట్టాలి. ఓ 1000 తీసుకొని ముంగటేసుకొని చదవాలి. ఏదైనా రాని పని ఉంటే నేర్చుకోవాలి. ఇవేవి కాకపోతే బుక్కెడు తిని ఓ చెట్టు కింద కూర్చొని జరసేపు ఒక్కునికి తీయాలి. అంతేగాని లేని పంచాది ముంగటేసుకుంటా తీట కయ్యం పెట్టుకుంటా అంటే అవతల లూకుంటారా? ఇగో ఇట్లనే ఎగబడతారు. చేసేతందుకు చాలా పనులున్నాయి. దమాకు పెట్టి ఆలోచన చేస్తే బతుకు తెరువు దొరికే ఉపాయాలు, పుట్టుబడి దొరికే ఆలోచనలు మస్తుకొస్తాయి. అట్లా కాదని తన పని తాను చేసుకుంటోని కాడికి పోయి తీటకయ్యం పెట్టుకుంటే ఎవ్వరు ఊకోరు. ఇగో ఇటు చూడుర్రి, ఇది మిర్యాలగూడెంలో ఉన్న కేసీఆర్ కళాభారతి ఆడిటోరియం. అప్పట్లో కారు పాటోళ్ళు ఏలేటప్పుడు సీఎం కేసీఆర్ పేరు మీద ఈ ఆడిటోరియం కట్టించిర్రు. 1 కాదు 2 కాదు 10 కోట్ల రూపాయలు పెట్టి అన్ని సౌలతులు ఉండేటట్టు దీన్ని నిర్మాణం చేసిర్రు. జిల్లాలో ఏదైనా పాటల ప్రోగ్రాము, కళా ప్రదర్శనలు, గట్లనే ఏదైనా కాలేజోళ్ళు, స్కూల్లోళ్ళు కార్యక్రమాలు చేసుకునేటందుకు, సర్కారు ప్రోగ్రాంలు ఏమన్నా చేసేందుకు మంచిగా ఇచ్చంత్రంగా దీన్ని కట్టించిర్రు. కేసీఆర్ సార్ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన పేరే పెట్టుకున్నారు ఆడిటోరియానికి కేసీఆర్ కళాభారత్ అని. ఇక ఉన్నయి లేని హామీలు ఇచ్చి అయితయో కావో తెలియని పథకాలు తెస్తామని చెప్పి మార్పు తెస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిరు కదా షేయి పాటోళ్ళు. ఈ 17 నెలల్లో ఏ మార్పు తెచ్చిండ్రో ఏమో గాని కేసీఆర్ సార్ పేరు రాసున్న కాడ, ఆయన పోట్వ ఉన్న కాడ అవి తీసేసి మార్పు అయితే చేస్తున్నారు. మిర్యాలగూడెంలో సుతం కేసీఆర్ కళాభారతి ఆడిటోరియం పేర్లకెళ్ళి కేసీఆర్ అనే పేరు తీసేసిర్రు. ఇక చూసుకోర్రి, కారు పాటోళ్ళు కుంటారా? తేరు కట్టిర్రు ఆడిటోరియం కాడికి. ఎట్లట్లా తీసేస్తారు కేసీఆర్ పేరు అని పెద్ద లొల్లే చేసిర్రు. అవునుల్లా ఒక మాట అడుగుతా, ఒక మనిషిని మరవగొట్టాలంటే ఆయన కంటే మంచి పనులు చేయాలి, అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలి గాని ఉన్న పేరు మలిపేస్తే జనం మర్చిపోతారా? గమ్మతున్నది పోరి జోలి.